ఒక కేజీఎఫ్ సినిమా ఒక చిన్న పిల్లోడి లైఫ్ ని ఎలా చేంజ్ చేస్తుందో చూడండి. रॉकी की तरह क्यों? ఒక 8 to 10 years మధ్యలో ఒక పిల్లోడు ఏంటంటే కవర్స్ అమ్ముకుంటున్నాడు ముంబై రోడ్స్ మీద. అది ఒక క్రియేటర్ చూసాడనమాట. ఒక యూట్యూబ్ క్రియేటర్ చూసి ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళి ఎందుకు అమ్ముకుంటున్నావు ఏంటి అని విషయం అడుగుతుంటే ఆ పిల్లోడు ఏం చెప్పాడో తెలుసా? క్యా చాహరే తేరేకో అన్నప్పుడు ఆ పిల్లోడి రియాక్షన్ ఏంటంటే ఒకే డైలాగ్, దునియా హీరోస్ అండ్ విలన్స్ ఆర్ నాట్ బాండ్, దే ఆర్ మేడ్. వాడి పాదం చిన్నదైనా వాడేసే అడుగు మాత్రం చాలా పెద్దది. వాడి కన్ను ఈ రోజు మీద కాదు, రేపటి దాని మీద ఉంది. మనం సినిమాల్లోనే ఈ క్యారెక్టర్ సంకితం అనుకుంటాం, రియల్ లైఫ్ లో ఇలా ఉంటాయి. ఒక్క పిల్లోని చూడండి, ఒక సినిమా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో. వాడి జోబు నిండా డబ్బులు ఉండకపోవచ్చు, వాడి చేతిలో మాత్రం ఆకలి అండ్ ఆశయం అయితే ఉంది. వాడి తల్లికి వాడు ఏం మాట ఇచ్చాడో కానీ వాడి యుద్ధం మాత్రం చిన్నప్పటి నుంచే మొదలైంది. మీకు ఎలా అనిపించింది ఈ ఇన్స్పిరేషన్ స్టోరీ? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.